హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజల అఫీషియల్స్ అండ్ లాగ్స్. ఈరోజు నేను ఏమేమి వర్క్ చేశాను అనేది ఫుల్ వీడియో అనేది నేను షూట్ చేశానండి. అన్ఫార్చునేట్లీ అమ్మకు అనేది ఫీవర్ వచ్చింది. ఇంకా డాడీకి లంచ్ బాక్స్ కట్టాలి కదా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఇంకా నేనే క్లాక్ పెట్టుకొని రోజు చేశాను. బట్ ఎక్కువ పనులు అనేది పెట్టేసుకున్నానండి. బట్ అంతా ఏమంటారు, బిఫోర్ ప్రెగ్నెన్సీలో అయితే చేసేసుకునేదాన్ని. ఎంత చేసినా కూడా అంత అనిపించేది కాదు. అప్పుడు స్ట్రెంగ్త్ చాలా ఉండేది. ఇప్పుడైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత స్ట్రెంగ్త్ అనేది లేదు. బట్ ఏం చేస్తాం, స్టార్ట్ చేసిన తర్వాత నాకు లీవ్ అవుట్ చేయడం ఇష్టం ఉండదండి. ఇంకా అందుకని నేను వర్క్ని కంప్లీట్ చేసేసుకున్నాను. ఓకేనండి, మీరు ఇలా పిల్లలకి చూసొచ్చేయండి. మార్నింగ్ 5కి లేచాను క్లాక్ పెట్టుకొని. ఇంకా డాడీకి క్యారేజ్ పెట్టాలి కదా అని నైట్ టిఫిన్కి పప్పు నానబెట్టుకున్నానండి. నాకేమో ఇడ్లీకి నానబెట్టాను, అమ్మ వాళ్ళకేమో పెసరట్టు నానబెట్టాను. కర్రీ ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్, టమోటాస్, అల్లం వాటర్లో వేసుకుని పనిలోనే నా వంట కూడా అయిపోతుందని నాకేమో కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ బీరకాయ, అమ్మ వాళ్ళకి వంకాయ పచ్చెనపప్పు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా నైట్ సోక్ చేసుకున్నాను పచ్చిశనగపప్పు అనేది. ఇంకా బీరకాయ కూడా వండుకుంటున్నాను. ఇంకా ముందుగా కూరలోకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను, టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. తర్వాత టిఫిన్లోకి పెసరట్లోకి ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ 1 by 1 చాపర్తో కట్ చేసుకుంటున్నాను. నాకు ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు స్మార్ట్ పద్ధతినే యూస్ చేస్తానండి. చాపర్లో వేసి నిదానంగా కట్ చేసుకుంటాను. నేను ఏ పని చేసినా కూడా నీట్గా చేయడం ఇష్టం. చేసాంలే అయిపోయిందిలే అన్నట్టుగా ఉండకూడదని నేను అనుకుంటాను ఎప్పుడు. నాకు ఫాస్ట్గా చేయడం అనేది రాదండి. ఇంకా కొత్తిమీరను కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇంకా బీరకాయను కూడా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. పెసరట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ చిన్న చిన్నగా పీసెస్గా కట్ అయినా వేసుకోవచ్చు, లేదా గ్రేట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలాగా జింజర్ని కూడా గ్రేట్ చేసి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా తినడానికి ఈజీ వే ఆఫ్లో కూడా ఉంటుందండి. ఇంకా అన్నీ 1 by 1 చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. పెసరట్లోకి చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్, కొంచెం జీలకర్ర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీలో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా చూపిస్తున్నాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ రైస్ పెడుతున్నానండి. రైస్ వచ్చేసి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని 5 to 5 విజిల్స్ వేయించుకుంటే మెత్తగా వస్తుందండి. మాకు మెత్తగా తినడమే అలవాటు. ఇంకా కర్రీగా వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుని, జీలకర్ర వేసుకుని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత 5 to 6 seconds ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టమాటా ముక్కలు కూడా బాగా బాయిల్ అయిపోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వాటర్లోని వంకాయ ముక్కల్ని ఫ్రెష్గా కట్ చేసుకుంటున్నానండి. ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని లిడ్ పెట్టేసుకున్నాను. మరొక వైపున కర్రీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. నా కర్రీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి లిడ్ పెట్టుకున్నాను. ఇంకా కర్రీకి వచ్చేసి వంకాయ బాగా ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. 2 స్పూన్స్ కారం వేసుకుని కొంచెం గరం మసాలా, వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా పాలు కూడా బాయిల్ చేసుకున్నాను. బీరకాయ కర్రీ కూడా కుక్ అవుతుంది, వంకాయ కర్రీ కూడా కుక్ అవుతుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కర్రీకి. తర్వాత బీరకాయలో చిటికెడు కారం, ఉప్పు వేసి కుక్ చేసుకుంటున్నానండి. ఇంకా టిఫిన్కి వచ్చేసి గ్రైండ్ చేద్దామని పప్పుని బాగా కడుగుతున్నానండి. ఫస్ట్ పెసరట్లు వేద్దామని ఇంకా మినపప్పును కూడా కడిగేస్తున్నాను. నేను ఎలా వేస్తాను అనేది చూపిస్తాను. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు వేసి 1 స్పూన్ శనగపిండి వేసుకున్నానండి. శనగపిండి వేయడం వల్ల పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఈలోపు బట్టలు వేయాలని గుర్తొచ్చింది. వాషింగ్ మిషన్లో ఒక పని అయిపోతుంది కదా బట్టలు వేసేసుకుంటే. అంటే మనకి ఇంకా బడ్డన ఎక్కువగా ఉండదు కదా అని పనిలో పని అయిపోతుందని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా
తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఫైనల్గా పెసరపప్పు కూడా వేసుకున్నానండి. పెసరని కడుక్కున్నాను కదా, వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేసుకొని గిన్నెలోకి తీసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు మనము పక్కన పెట్టుకుంటే పెసరట్టు అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువగా మనము రెస్ట్ ఇస్తే దాన్ని పులుపు వచ్చేస్తుంది అంటారు. తర్వాత ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నాను. పెసరట్టు ఉప్మాకి పోపు గింజలను వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసుల వాటర్ని వేసి బాయిల్ అయిన తర్వాత నూక కూడా వేసేసుకున్నానండి. ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. పైన ఆయిల్ వేసుకుంటే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. చట్నీకి పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు షింక్లో అంట్లని వేసేస్తున్నాను. బయట వేస్తే తోమడానికి మేడ వస్తుందని ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉన్న చెత్త అంతా తీసేస్తున్నాను అనమాట. కట్ చేసుకున్నాం కదా ఇందాక వెజిటేబుల్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో సాఫ్ట్ టచ్ లిక్విడ్ వేస్తామని వెళ్ళానండి. పల్లీలు కూడా గ్రైండ్ చేసేసాను చట్నీకి. ఇంకా తాలింపు కూడా వేసేసాను. ఇంకా పెసరట్టు కూడా ప్రిపేర్ చేసేసానండి. డాడీకి ఆ రోజు టైం అయిపోతుందంటే డాడీ కోసం పెసరట్టు కూడా వేసేసాను. డాడీకి వేసేసి పెసరట్టు కూడా ఇచ్చేసాను. ఈలోపు నేను హాట్ వాటర్ తాగుదామని జీలకర్ర వేసుకుని బాయిల్ చేసుకుంటున్నానండి తాగడానికి. హాట్ వాటర్ కూడా తాగేసానండి. ఇంకా పప్పులోకి ఇడ్లీ నూక వేసుకుని కలుపుకుంటున్నాను. ఇంకా అట్టు కూడా వేసుకున్నాను. ఇంకా అమ్మకు వచ్చేసి పెసరట్లు వేస్తున్నానండి. పెసరట్లు వేసి అమ్మకి ఇస్తున్నాను. ఇంకా మా బాబుకి అమ్మ అలాగే నీరసంతో ఇంక బాబుకి బాత్ చేయించేసింది. ఇంకా నేను తోటకూర అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇంకా వాడిపోతుంది కదా మళ్ళీ అలా వదిలేస్తే అని ఇంకా జిప్ లాక్ కవర్లో పెట్టుకుంటే ఇంకా తోటకూర అనేది పాడవకుండా ఉంటుంది. ఇంకా బట్టలు కూడా ఆరేసేసుకున్నానండి. నాకు ఏదైనా వర్క్ ఉందంటే అది అయిపోయేంత వరకు మైండ్ అనేది ప్రశాంతంగా ఉండదండి. ముందు ఆ వర్క్ని కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు నాకు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. లేకపోతే దాని మీదే ఉంటుంది, అయ్యో ఇంకా పూర్తి చేయలేదే అని నాకు అదొకటి చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అయిపోయిందండి. టిఫిన్ ఇలా తిన్నానా లేదో ఇంకా తోటకూర పట్టుకున్నాను. కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు. 5కి లేచిన దాన్ని స్టిల్ 12 వరకు చేస్తూనే ఉన్నానండి. అమ్మో, ఫస్ట్ మ్యారేజ్ బిఫోర్ చేసింది వేరు, ఆఫ్టర్ మ్యారేజ్ చేసింది వేరు. అదొక ఎత్తు అయితే డెలివరీ తర్వాత చేసింది వేరే అండి. డెలివరీ తర్వాత మనకి ఎంత చేద్దామన్నా కూడా ఓపిక ఉండదు. చేద్దాంలే అని అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, అన్ని పనులు ఒకరే చేయాలన్నా కూడా మనకి నాకు ఎందుకోనండి అన్ని పనులు ఒకరి మీద పెట్టేసి మనం కూర్చోవాలని నాకు ఇష్టం ఉండదు. ఈ టైంలో కూడా రెస్ట్ తీసుకోవాలంటారు, తీసుకునే టైంలో తీసుకోవాలండి. 24 అవర్స్ రెస్ట్ తీసుకోకూడదు కదండి. బాలింతలు అన్నాక బాలింతల్లాగే ఉండాలి కదా. 24 అవర్స్ మనం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, అంటే అవి తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చులేండి. బట్ నాకు అలా కూర్చోవడం ఇష్టం ఉండదండి. తీసుకున్నంతసేపు తీసుకుంటాను. తర్వాత నాకు ఎప్పుడైనా చేయాలనిపిస్తే చేసేస్తాను. మా అమ్మ అప్పటికే వద్దమ్మా అంటూనే ఉంటుంది. బట్ నాకు ఎందుకో అన్ని పనులు అమ్మే చేసుకోవాలన్నా కూడా మనకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా అండి. పాపం అమ్మ తల్లి మనసు అంతే కదా. బట్ మనమే అర్థం చేసుకొని ఇంకా నేనే చేసేసుకుంటాను అనమాట. అంటే నేను రెస్ట్ తీసుకుంటానండి. బాబు పడుకున్నప్పుడే నేను చేసుకుంటాను. బాబు మెలకువగా ఉన్నప్పుడు నాకు కూడా అవ్వదు కదా. ఎందుకంటే బాబుతో టైం గడపాల్సిన టైంలో స్పెండ్ చేయాలి. మనం చేసుకోవాల్సిన టైంలో వాళ్ళు ఊరుకోరు కదా.
రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోవచ్చండి. నేనైతే 1 మంత్ అయితే ఫుల్‌గా రెస్ట్ తీసుకున్నాను. 1 మంతా దానికేమో గుర్తులేదు గానీ, తర్వాత నుంచి నేను వర్క్ కొంచెం కొంచెం స్టార్ట్ చేశాననమాట. అంటే నేను ఇప్పుడు మెయిన్ నాకు యూట్యూబ్ ఉంది గదండీ! ఛానల్ అనేది ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత అది రన్ అవుతుంటే, మనము ఎంతో కొంత చెయ్యాలండి. ఎందుకంటే నేను అప్పుడే అనుకున్నాను, అబ్బా! అనవసరంగా స్టార్ట్ చేశానే, ఎటు కాకుండా స్టార్ట్ చేశాను అనిపించింది. మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కి ఆ స్టోరీ అంతా నేను ఆఫ్టర్ వీడియోలో చెప్తానండి, అప్‌కమింగ్ వీడియోస్‌లో. అప్పటికే మా వారు అన్నారు, అప్పుడే ఎందుకని, నేను మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కే స్టార్ట్ చేసేసాను. ఎటు కాకుండా అటు అయిపోయిందండి. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ పెట్టకపోతే అంత ఆ వీడియో అనేది వాచ్ టైం పెరగట్లేదు. నాకు మెయిన్ బాధ ఏంటంటే వాచ్ టైం పెరగట్లేదు. సబ్స్క్రైబర్స్ అనేది మన వీడియోస్ నచ్చినాయనుకోండి, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వంటంతా ఫినిష్ అయిపోయింది కదా! ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి. కొంచెం వర్క్ ఉంటే ఇంకా వర్క్ చేస్తున్నాను. ఇలా మా బాబు లేచిపోయాడండి. ఇంక బాబుతోటే నేను ఇంక ఆడుకుంటూ వర్క్ చేసుకుంటున్నా. ఓకేనండి. ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.